అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తామామల ప్రేమను అర్థం చేసుకోకుండా వారితో కటువుగా ప్రవర్తించి వారిని దూరం చేసుకున్న ఒక కోడలి కథ అండి. కథ పేరు జారిన మల్లెలు. రచించిన వారు శారద అశోకవర్ధన్ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, అన్నం పెట్టు, మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటూ హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు హరీష్. ఏంట్రా ఆ తొందర? తిండి కూడా కడుపు నిండా తినడానికి నీకు టైం లేదంటావు. ఏం పిల్లాడువో ఏంటో, ఎన్ని పనులున్నా తిండి దగ్గర తొందరైతే ఎలారా? ఆ తినే 4 మెతుకులు నెమ్మదిగా తినవాయే అనుకుంటూ వచ్చి కంచము గ్లాసు పెట్టి ఒడ్డెన మొదలుపెట్టింది రామాయమ్మ. ఏదమ్మా శ్రేష్ఠ, కనపడదేం అంటూ అడిగాడు హరీష్. ఇప్పటి వరకు ఇక్కడే ఉందిరా, నీతో పాటు కలిసి తిందామని ఇప్పటి వరకు భోంచెయ్యకుండా అలాగే కూర్చుంది. పాపం, చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తింది. అమ్మాయి శ్రేష్ఠ, శ్రేష్ఠ అంటూ పెద్దగా పిలిచింది రామాయమ్మ. చాలమ్మా చాలు, అటు బెడ్రూమ్ వైపు చూస్తూ నా కంచంలో ఎంత వడ్డించావో చూసావా? అబ్బా, ఇదంతా ఎలా తినాలమ్మా అన్నాడు పల్లెంకేసి చూస్తూ హరీష్. ఒరేయ్, అదేం కూరో చూసే అంటున్నావా ఆ మాట? నీకు ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కూర. ఓ, మరింకేం, అంతా లాగించేస్తాను. నీ కోడలు చేసిందా, నువ్వే చేశావా అంటూ అన్నంలో కూర కలుపుకుంటూ అడిగాడు. ఎవరు చేస్తే ఏంట్రా, తిని బాగుందా లేదా చెప్పు నవ్వుతూ అందావిడ. ఆహా, నువ్వు చేస్తే అసలు బాగుండదన్న ప్రశ్నే లేదుగా అంటూ ముద్ద నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. అంతా నీ ఊహ. మొన్న నువ్వు ఊరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది. ఎంత బాగా చేసిందనుకున్నావు? మీ నాన్నగారైతే భోంచేస్తూ నాకస్సలు వంటే రాదు పొమ్మన్నారు అంది కొడుకు కంచంలో మరింత కూర వడ్డిస్తూ. ఏమో అమ్మా, నేను ఎక్కడ తిన్నా నీ వంట రుచే రాదు. చాలుగాని ఆ పెరుగు కాస్తింత వెయ్యి అన్నాడు హడావిడిగా గడియారం వైపు చూసుకుంటూ. వీరి సంభాషణంతా వింటున్న శ్రేష్ఠ ముఖం ఎర్రమందారంలా మారింది. ఒంటి వేడి సెగలు కక్కుతున్నట్లుగా అనిపించింది. గబగబా వెళ్ళి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. భోజనం పూర్తి చేసి గదిలోకొచ్చి భార్య పడుకుందనుకొని చప్పుడు చెయ్యకుండా వెళ్ళి, అమ్మా నేను వెళ్ళొస్తాను, సాయంత్రం 6-6:30 కల్లా వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు హరీష్. తలుపు గడియ వేసి కోడలు గదిలోకెళ్ళి ఆమె పడుకునుండటం చూసి వెనక్కి వెళ్ళి, ఆ రోజు శనివారం కావటం వల్ల రాత్రి టిఫిన్ ఏర్పాటు చూస్తూ ఉండిపోయింది రామాయమ్మ. మినపరొట్టె కోసం పప్పు రుబ్బుతూ ఉంది. రామాయమ్మ గారిని చూడగానే ఎవ్వరికైనా 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తోంది. పచ్చటి శరీరఛాయ, కళ్ళ నిండుగా కాటుక, పావలా కాసంత బొట్టు, చక్కటి తలకట్టు, నిండైన చిరునవ్వు, స్త్రీత్వం ఉట్టిపడేలా అనిపిస్తుంది. మంచి విగ్రహ పుష్టే కాదు, మంచి గంధం లాంటి మనసు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం. అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తోంది. ఆ చుట్టుపక్కల ఆ వాడలో ఉన్న పిన్న పెద్ద అందరూ కూడా ఆమెకు ఆప్తులే. వదినా అని కొందరు, అక్క అని ఇంకొందరు, పిన్ని అని కొందరు. అలా వరసలు కలిపేసి క్షణంలో ఆమెకు చేరువవుతారు. చివరికి చిన్నపిల్లలు కూడా బొమ్మల పెళ్ళిళ్ళు చేయాలంటే తాటాకు బొమ్మలు చెయ్యటానికి, తాటాకు బుట్టల దగ్గర్నుంచి ముస్తాబు చేసేందుకు పాత బట్టలతో పాటు బొట్టు కాటుక మాత్రమే కాకుండా పప్పు బెల్లాలు, పిండి వంటలు కూడా ఆమె తయారు చేసిచ్చేవే. పిల్లలందరికీ ఆమె అమ్మమ్మో బామ్మో అవుతుంది. నీ ఓపిక్కే మెచ్చుకోవాలి రామాయమ్మ అనేవారు తోడివారు. ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావు, నీ సొంత మనవడో మనవరాలో వస్తే ఇంకెంత చేస్తావో
అసలు కింద కాలు పెట్టి నడవనిస్తావా? అయినా ఆ వచ్చే కోడలు అదృష్టవంతురాలు అనేవారు వారంతా. తల్లిలాంటి అత్త దొరకడం అదృష్టం కదూ అనేవారు చిన్నవారు. కోడలు నెల తప్పిందని తెలుసుకొని మురిసిపోతూ, ఊళ్ళో వాళ్ల మాటలు తలుచుకొని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమైపోయింది రామాయమ్మ. మినపరొట్టంటే హరీష్కి ప్రాణం. దాంట్లో నంచుకోవటానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే ఇక పంచపరమాణాలు తిన్నంత ప్రీతి. ఆయన అంతేగా. రాము, మళ్ళీ ఎప్పుడు చేస్తావు మినపరొట్టే అనేవారు చేతులు కడుక్కుంటూ. ఆయనకు తన భార్య వంట అంటే ఎంతిష్టమో భార్య అంటే అంతకు రెట్టింపిష్టం. ఆమె పంచే మమతానురాగాలు బొండు మల్లెల కన్నా ఇష్టం. కాపురానికొచ్చింది మొదలు ఇంట్లో ప్రతి వారికి తల్లో నాలుకలా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుందావిడ. కోడలంటే నా కోడలే, మేలిమి బంగారం అంటూ గొప్పగా చెప్పుకునేది ఆవిడ అత్తగారు సూరమ్మగారు. అయితే వారికొచ్చిన సమస్యల్లా పెళ్ళై 10 ఏళ్ళు కావచ్చినా రామాయమ్మ కడుపు పండకపోవటం. సూరమ్మగారు చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడూ లేడు. ఏ నోటి వరమో ఏ పూజ ఫలితమో 14 సంవత్సరాల తర్వాత వాళ్ళింట పాపాయి పలికింది. హరీష్ని పువ్వుల్లో పెంచారు. సూరమ్మ కడుపు నిండిపోయింది. బంగారు మొలతాడు, మామిడి పిందెల గొలుసు, 2 చేతులకి మురుగులు, కాళ్ళకి మువ్వలు. అచ్చు అంబాడే బాలకృష్ణుడిలా ఉండేవాడు హరీష్. ఆమె హరీష్కి 3వ నెల రాగానే ముద్ద కుడుములు చేయించి ఊరంతా పంచింది. పాకుతూ ఉంటే పాయాసం, అడుగులేస్తే అరిసెలు సంతర్పణ చేయించింది. పగలంతా హరీష్ సూరమ్మగారి ఒడిలో, రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో ఉండేవాడు. అందరికీ ఆరో ప్రాణంగా హరీష్ ఉండేవాడు. హరీష్ పలుక నేర్చాక, నడక నేర్చాక చేతికర్ర విసిరి అవతల పారేసింది సూరమ్మ. గుడికి వెళ్ళేటప్పుడు వాడు ఆమెకి తోడు, బడికి వెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు. ఊళ్ళో పిల్లలందరూ వచ్చి వీళ్ళింటి ముందే ఆడుకోవాలి. హరీష్ ఆట కోసం ఎక్కడికైనా వెళ్తే ఆమె ప్రాణం కొట్టుకుపోయేది. ఆయన ఆడింది ఆట, పాడింది పాట. వాడికేం కావాలన్నా సిఫారసు చెయ్యటానికి బామ్మగారే ప్రత్యక్షం. బామ్మ మాటంటే జడ్జిమెంటు. మరి అత్తయ్య మరీ గారాబం చేసి వాణ్ణి పాడు చేస్తున్నారు అనేది రామాయమ్మ. ముద్దుకైనా హద్దుండాలి అనేవాడు వెంకట్రావు గారు. మీకేం తెలుసురా, హద్దులు ఎల్లలు లేనిదేరా బామ్మ మనవల ప్రేమంటే. అది బామ్మై నువ్వు తాతైన రోజున అప్పుడు తెలుస్తుంది ఈ తీపి, చెబితే అర్థం కాదు అంటూ వెళ్ళి హరీష్ని ఎత్తుకొని కూర్చునేది సూరమ్మ. పప్పు రుబ్బుతున్నంతసేపు గతం మనసులో నలిగిపోయింది. ఊహలు తుమ్మెదల్లా మనోపుష్పం మీద వాలిపోయాయి. ఆలోచనల పుప్పొడిని ఆరగిస్తూ, అనురాగపు తీయదనాన్ని గ్రోలుతూ. ఇక 6 దాటుతున్నా శ్రేష్ఠ లేవలేదు. అమ్మాయ్, ఒంట్లో బాగోలేదా? అబ్బాయి వచ్చే టైం అయింది, లే అంటూ లేపింది రామాయమ్మ. సమాధానం చెప్పకుండానే లేచి బాత్రూంలోకెళ్ళి మొహం కడుక్కొచ్చింది శ్రేష్ఠ. ఒంట్లో నలతగా ఉందేమో అమ్మాయికి, కనుక్కో. మందేమైనా కావాలంటే చెప్పు, నీ పట్టుకొస్తాను. వాడొచ్చేసరికి లేట్ అవ్వొచ్చు అన్నారు వెంకట్రావు గారు. ఏమీ అక్కర్లేదు అంటూ ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ఠ. మాటల్లోనే హరీష్ రావటంతో ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు రామాయమ్మ, వెంకట్రావు గారు. హరీష్ని చూడగానే మళ్ళీ మంచం ఎక్కింది శ్రేష్ఠ. శ్రేష్ఠ, అమ్మాయి అంటూ పిలిచారు వెంకట్రావు గారు. అబ్బబ్బబ్బా, చంపేస్తున్నారు, ఏమిటో ఆ గావు కేకలు అంటూ విసుక్కుంటూ అటునుంచి ఇటువైపు తిరిగి పడుకుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ, నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం అంటూ అడిగాడు హరీష్. పిలుస్తారు, పిలవక ఏం చేస్తారు? పొద్దుబూకులు పలుకుతూ ఉండాలి. మీ నాన్న అమ్మలకి సమాధానం చెప్పడమే నా ఉద్యోగమా అంటూ కసురుకుంది శ్రేష్ఠ. ఓస్, అదీ కష్టమేనా అంటూ నవ్వాడు హరీష్. మరొక్కప్పుడైతే ఆ నవ్వుల్లో శృతి కలిపేది శ్రేష్ఠ కూడా. కానీ ఈరోజు కాలిపోతున్న మనసుకి ఆజ్యం పోసినట్టుగా ఉంది ఆ పిలుపు. అందుకే అది జ్వాలల్లా దహించేస్తున్నట్టుంది ఆ పిలుపు. ఏమిటే శ్రేష్ఠ, ఒకసారి మీ అత్తయ్య పిలుపు, ఒకసారి మీ మామయ్య గారి పిలుపు,
ఈ చాదస్తాల షాల్తీలతో ఎలా వేగుతున్నావే బాబూ? 20లోనే 60లా ఉన్నావు అంది లిప్స్టిక్ని చిన్న అద్దంలో చూసుకొని కర్చీఫ్తో సరిచేసుకుంటూ తన ఫ్రెండు నిత్య. ఇప్పుడు ఆవిడ మాటలు గబుక్కున జ్ఞాపకమొచ్చాయి శ్రేష్టకి. ఆమెలో దాగి ఉన్న కోపం పడగ విప్పి బుసలు కొట్టింది. అమ్మాయ్ శ్రేష్ఠ అన్న మామగారి పిలుపుకు నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం అంటూ బట్టలు మార్చుకుంటూ అడిగాడు హరీష్ హెచ్చు స్వరంలో. పిలవగానే పరిగెత్తడానికి నేనేం పని మనిషినా? క్షణానికొకసారి పిలుస్తారు, పనున్నా లేకపోయినా. మీరిప్పుడే ఇంటికొచ్చారు కదా, భార్యాభర్తలు ఏదైనా మాట్లాడుకుంటుంటారు, పిలవడమెందుకు అన్న జ్ఞానం ఉండక్కర్లే? అయినా నేను పెళ్లి చేసుకుంది మిమ్మల్నా వాళ్ళనా పిలవగానే పరిగెత్తడానికి అంటూ శ్రేష్ఠ అంది. శ్రేష్ఠ, నువ్వేనా ఆ మాటలంటుంది అంటూ ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడాయన. అవును నేనే. మిమ్మల్ని చేసుకొని నేనేం సుఖపడ్డాను? సరదాగా ఒక సినిమాకెళ్ళటం లేదు, ఒక షికారుకు వెళ్ళటం లేదు. ఎంతసేపు మీరు మీ అమ్మా నాన్నల భజన చేస్తూ కూర్చుంటారు, మీ వెనకాల తానా తందానా అనుకుంటూ నేను. ఒక్కడే కొడుకు, చాలా సుఖపడతావు అంటూ వచ్చిన సంబంధాలన్నీ వదులుకొని మీకిచ్చి కట్టపెట్టారు మా పేరెంట్సు. ఎంఏ చదువుకొని అంట్లదానిలా ఇంట్లో కూర్చున్నాను. నా స్నేహితులందరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ జల్సా చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ఠ. ఆవిడకు దగ్గరగా వెళ్ళి నవ్వుతూ, శ్రేష్ఠ, హాయిగా ఉండడం అంటే ఉద్యోగం చెయ్యటమేనా? మనకి ఆ అవసరం ఏముంది చెప్పు? అమ్మకి నాన్నకి నేనంటే ఎంత ప్రేమో నువ్వన్నా అంతే ఇష్టం. వారికి ఆడపిల్లలు లేని లోటుని నీ ద్వారా తీర్చుకుంటున్నారు. ఎందరికి దక్కుతుంది అత్తవారింట్లో ఆ స్థానం చెప్పు అన్నాడు భుజాల మీద చేతులు వేస్తూ. అతని చేతులు తీసిపారేసింది శ్రేష్ఠ. నా మొహం, ఇది ఒక అదృష్టమేనా? ఆ ముసలాళ్ళు జలగల్లా పట్టుకొని పీక్కు తింటున్నారు అంది. అంతే. హరీష్ అరచేతి 5 వేళ్ళు ఆమె చెంపకి అతుక్కుపోయాయి. ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది. అప్పుడే శ్రేష్ఠ ఎంతకీ రాకపోవడంతో కొన్ని మల్లెపూలు దోసిట్లో పోసుకొని లోపలికొస్తున్న వెంకట్రావు గారు ఆ దృశ్యాన్ని చూసి చలనం లేని వారిలా దోసిలి వదిలేశారు. గాబరా పడ్డట్టుగా మల్లెలు గదంతా గంతులు వేశాయి. వెంకట్రావు గారి గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. లోపల్నుంచి బయటికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసిన రామాయమ్మ గారికి అర్థం కాలేదు ఏం జరిగిందో. ఏమైందండి? ఈ పూలన్నీ ఇలా పడేశారేంటి అంటూ దగ్గరగా వెళ్ళింది. కోడలి కోసం నీకోసమని కొన్నాను, జారిపోయాయే అన్నారు. పర్వాలేదులేండి, నేనేరుతానుగా అంటూ ఒక్కొక్క పువ్వు తీసి ఏరింది రామాయమ్మ. ఆవిడ కేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావు గారు, ఈ పువ్వుల్ని ఏరావుగాని జారిపోతున్న నవ్వుల పువ్వుల్ని ఎలా ఏరుతావు అన్నాడు ఆమె కేసి చూస్తూ. ఆ మాటల్లోని అర్థం కాక అతనికేసి అమాయకంగా చూసిందావిడ. అవును రాము, మనం కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి రావాలి. ఎప్పటినుంచో కాశీ, రామేశ్వరం, గయా ఇలా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నావుగా. పద, తీసుకెళ్తాను. మంచి రోజు చూడు అన్నారు తను విన్న మాటలని చూసిన దృశ్యాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ. చాల్లేండి, మనం తీర్థయాత్రలు చెయ్యటానికి ఇదా సమయం? ఎవరైనా వింటే నవ్విపోతారు. కోడలు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదాయే. పాపం, ఏం పని చేసుకోగలుగుతుంది? దానికి ఏదైనా తినాలని ఉంటే చేసి పెట్టాలిగా. 7వ నెలలో శ్రీమంతం కూడా చెయ్యాలాయే. అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది. అందుకే పెద్ద పెద్ద పువ్వులు తెప్పించి మల్లె పువ్వులతో వంకి జడ వెయ్యాలి అంది చేతిలోని పూలను పళ్ళెంలో పోస్తూ. వెంకట్రావు గారు ఆమె కేసి జాలిగా చూసి నెట్టూర్చారు. రామాయమ్మ ఆ నెట్టూర్పెందుకో అర్థం కాక అతని మొహంలోకి చూసింది. అంతలో శ్రేష్ఠ వెక్కి వెక్కి ఏడుపు, గట్టిగా అరుస్తున్న హరీష్ గొంతు విని కంగారుగా అటువైపు వెళ్ళింది రామాయమ్మ. ఆమె రావటం చూసి దబాల్న తలుపు వేసేసింది శ్రేష్ఠ. రామాయమ్మకి భూమి బద్దలైపోతున్నట్టుగా అనిపించింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అంతలో బయటికొచ్చాడు హరీష్ తలుపు తెరుచుకొని.
గడప దగ్గర నుంచున్న రామాయమ్మని చూసి, అమ్మా, అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆ మాటలకి వెంకట్రావు గారు రామాయమ్మని చూసి ఏదో సైగ చేశారు, శ్రేష్ఠ గదివైపు చూపిస్తూ. అర్థమైనట్టుగా తల ఊపింది రామాయమ్మ. నాకు కాస్త కాళ్ళు పీకుతున్నాయిరా, నీ పెళ్ళాన్ని వడ్డించమను. అయినా పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్నే వడ్డించమని అడుగుతున్నావేంట్రా, చిన్న పిల్లాడిలా అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. అమ్మా, నువ్వేనా ఇలా అంటున్నది? శ్రేష్ఠ మాటలకి కోపం వచ్చిందా? అమ్మా, ఈ ఇల్లు ఒక అనురాగ కోవెల అందరికీ. నాన్న, నువ్వు అందరికీ దేవతలతో సమానం. అటువంటిది కన్నబిడ్డని నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ? మీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ఠ. పల్లెటూళ్ళలో ఎక్కడో పుట్టి ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఎంఏ పాస్ అయి 10 మంది పిల్లల్లో తాను ఒక్కరుగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి మీరు పంచే ప్రేమను అందుకొని అరిగించుకోలేని తెలివి తక్కువ మనిషమ్మ శ్రేష్ఠ. అసూయతో స్నేహితురాలు చెప్పే మాటల్ని అర్థం చేసుకోలేక ఆచరించాలనుకుంటున్న బుద్ధిహీనురాలు. దాని మాటలకేంగాని నువ్వొచ్చి అన్నం పెట్టమ్మా అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు అతను. శ్రేష్ఠని రమ్మని చెప్పి బతిమిలాడింది రామాయమ్మ. అయినా రాలేదు శ్రేష్ఠ. ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు హరీష్. ఆ పూట అందరికీ పస్తే. ఎంతో సంతోషంగా చేసిన మినపరొట్టె తనని చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది రామాయమ్మకి. ఎలాగో అందర్నీ ఒప్పించి కాస్త ఎంగిలి పడనిచ్చింది రామాయమ్మ. అలా పస్తుండడం ఇంటికి మంచిది కాదు అని. యాత్రలకని దూరంగా వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే దూరంగా ఉంటున్నారు దంపతులిద్దరూ. కొడుకు ఆఫీస్ నుంచొచ్చే సమయానికి వీళ్ళు గుడికెళ్తున్నారు. ఏ రాత్రికో వాళ్ళ భోజనాలయ్యాక ఇల్లు చేరుకుంటున్నారు. ఎందుకమ్మా ఇంత ఆలస్యం అని కొడుకు అడిగితే, పురాణ కాలక్షేపం జరుగుతుంది బాబూ గుడి దగ్గర అని చిన్న అబద్ధం చెప్పారు. నిజానికి గుళ్ళో కూర్చున్నంతసేపు వాళ్ళ ఆలోచనలు హరీష్, శ్రేష్ఠ, ఇక పుట్టబోయే పాపాయి గురించే. 7వ నెల రాగానే పుట్టింటికి బయలుదేరింది శ్రేష్ఠ. శ్రీమంతం వేడుక పూర్తి చేసి తల్లితో పంపించేసింది రామాయమ్మ. శ్రేష్ఠ వెళ్ళిపోతూ ఉంటే రామాయమ్మ పడ్డ బాధ మరో మనసున్న మనిషికి తప్ప మాటల్లో అర్థం కాదు. కోడలు బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి రోజులు లెక్కెట్టుకోవడం మొదలుపెట్టింది రామాయమ్మ. ఆమె మది నిండా కొత్త ఊహలు, కొత్త ఊసులే. ఆ ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత బుజ్జి హరీష్ వెలుస్తాడని. హరీష్కి సూరమ్మగారు చేయించిన మురుగులు, బంగారు మొలతాడు, మామిడి పిందెల గొలుసు, కాళ్ళ గజ్జెలు, చేతి ఉంగరాలు అన్నీ అలాగే ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ వాడికి పెట్టాలి. 3వ నెలలో ముద్ద కుడుములు, పాకుతుంటే పాయాసం, అడుగులేస్తుంటే అరిసెలు, ఇవన్నీ కూడా హరీష్కి ఎలాగైతే జరిగాయో ఇప్పుడు మనవడికి కూడా అలాగే జరగాలి. ఆ మాటే వెంకట్రావు గారితో అంది. ఆయన నవ్వుతూ, మనవడు అంటున్నావు, ఇవన్నీ మనవరాలైనా చేస్తావా లేకపోతే మనవడైతేనేనా అన్నారు. మనవరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను. నా మెల్లో ఉన్న గొలుసు కూడా దానికే వేసేస్తాను. మనవడైనా మనవరాలైనా ముద్దు ముచ్చట్లు ఒక్కటే కదండీ అంది ఆవిడ నవ్వుతూ. ఎంత అచ్చరలచ్చలు విలువ చేసే మాటన్నావే రాము, నీ మనసు బంగారమే అన్నారు ఆమె తల నిమురుతూ. వాళ్ళిద్దరి 60 ఏళ్ల దాంపత్యంలోనూ ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒక్కటైనా లేదంటే నమ్మశక్యం కాదు. ఎవ్వరైనా దెబ్బలాడుకుంటుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో కూడా వాళ్ళకు అర్థం కాదు. జన్మ జన్మల బంధం వారిది. ప్రేమించడమే తెలుసు, ప్రేమను పొందటమే తెలుసు. నాగరికత ముదిరిన కల్మష వాతావరణం, కృత్రిమత్వం వారికి అంటలేదు. కాలచక్రంలో మరో 3 మాసాలు గడిచిపోయాయి. ఒక శుభముహూర్తంలో పండంటి పిల్లాన్ని ప్రసవించింది శ్రేష్ఠ. రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది. 11వ రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు పిల్లాడికి నలుగు పెట్టి స్నానం చేయించాలని సున్నిపిండి విసిరించింది. మంచి ఆముదము, పుట్టతేనె, కస్తూరి మాత్రలు అన్నీ ఒక సూట్ కేసు నిండా నింపేసింది. కోడలి కోసం జడకుచ్చులు, నాగారం చేయించింది. వెంకట్రావు గారు, రామాయమ్మ 10వ రోజున్నే శ్రేష్ఠ ఊరు చేరుకున్నారు.
శ్రేష్టను చూడగానే గతుక్కుమంది రామాయమ్మ. శ్రేష్ట తన జుట్టు మెడల వరకు కత్తిరించేసుకుంది. ఆమెకిద్దామని తెచ్చిన జడకుచ్చులు, నాగరం తనని చూసి హేళనగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చక్కటి నీలాలు, పిరుదులు దాకా వేలాడే జడ అంటూ నిట్టూర్చింది. మర్నాడు ఉదయమే పిల్లాడికి స్నానం చేయించటానికి ఆముదము, సున్నుపిండి, మీగడ, వెన్నపూస అంతా తయారు చేసింది. బాత్రూంలో 2 పీటలు వేసి వేడి నీళ్లు పెట్టుకొని కూర్చుంది బాబునెత్తుకొని. శ్రేష్ట గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబుని లాక్కుంది. ఇవన్నీ ఏంటండి చాదస్తం కాకపోతేను? బేబీ సోప్తో స్నానం చేయిస్తాను. ఈ గొడవంతా వద్దు. ఈ పిచ్చి పిచ్చివన్నీ ఇప్పుడెవ్వరూ చేయటం లేదు. నాకిష్టం లేదు అంది. రామాయమ్మ నోరు తెరిచి గుడ్లప్పగిస్తూ చూస్తూ ఉండిపోయింది మతిపోయిందానిలా. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. గుండె బరువెక్కింది. పీట మీన్నుంచి లేచి వెళ్ళిపోయింది శ్రేష్టకి దారినిస్తూ. కిరీటి అని పేరు పెట్టారు బాబుకి. ఎన్నో కీర్తి కిరీటాలు సంపాదించి చిరంజీవిగా వర్ధిల్లు బాబూ అని ఆశీర్వదించి ఆభరణాలన్నీ తొడిగింది బాబుకి రామాయమ్మ. ఇవన్నీ వేయటమేంటండి పిల్లలకి అసహ్యంగా అంటూ వెంటనే అవన్నీ తీసేసింది కోడలు. రామయ్యమ్మ గుండెల్లో మరో శూలం గుచ్చుకుంది. మరి కాసేపటికి కంసాలిని పిలిపించి పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి తను నెక్లెస్ చేయించుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది శ్రేష్ట. అది చూసిన రామయ్యమ్మకి గుండె ముక్కలు ముక్కలైపోయింది. తన శరీరంలో ఒక భాగాన్ని కోసేసినంత బాధనిపించింది. గుండె చెరువైపోయింది. కన్నీళ్లు జలజల కళ్ళంట రాలిపోయాయి. శరీరంలోని శక్తంతా పోయినట్టుగా కుప్పగా కూలిపోయింది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాల్లా అనిపించాయి. దీనంగా కూర్చున్న రామాయమ్మ భుజం మీద చెయ్యి వేసి, రాము, నువ్వలా కళ్ళనీళ్లు పెట్టుకొని దిగులుగా కూర్చుంటే నే చూడలేను. పశుపక్షాదులు కూడా వాటి ప్రేమను కొంతవరకే చూపిస్తాయి. మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం ఉంది కదూ. మారే కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి. వాటి ప్రకారం మనం కూడా మారకపోతే ఆందోళన, బాధ తప్ప ఏమీ మిగలవు అంటూ ఓదార్చారు ఆయన. ఆయన గుండెల మీద తలపెట్టి తనివి తీరా ఏడ్చేసింది రామాయమ్మ. ఆవిడ కన్నీటి తడికి తడిసి గుండె చల్లబడిందేమో లేచి మామూలుగా పనులు చేసుకుంది. ఆ మర్నాడే తీర్థయాత్రలకని బయలుదేరారు దంపతులిద్దరూ. ఇంటికెళ్ళటం ఇష్టం లేక ఇంటి తాళాలు శ్రేష్ట చేతిలో పెట్టింది రామాయమ్మ. అమ్మ, నాన్న ఎందుకు వెళ్తున్నారో తెలుసు, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అటు తనని కన్నవారు, ఇటు తను కన్నవారు, కట్టుకున్నవారు. మధ్యలో మనసు నలిగిపోయింది హరీష్కి. బరువెక్కిన గుండెతో కన్నీరు కనపడకుండా ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపుతూనే వీడ్కోలు చెప్పాడు హరీష్. ఇదే జీవితం, తెలుసుకో ఈ సత్యం. ఎవరో చెబుతున్నట్టుగా ఎక్కడ్నుంచో ఈ మాటలు వినిపించాయి. గుండె లోతుల్లో నుంచి, నరనరాల్లోంచి. రైలు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా జనం మటుమాయమైపోయినట్టు స్టేషన్ నిశ్శబ్దంగా నిండిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ హరీష్ తిరుగుముఖం పట్టాడు. జీవన సత్యాన్ని కనుగొన్న యోగిలా. మరో 25 ఏళ్ల తర్వాత తన కొడుకు కిరీటి కూడా తనలాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. అత్తామామల ప్రేమను అర్థం చేసుకోకుండా వారిని దూరం చేసుకున్న ఒక కోడలి కథ. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన శారద అశోకవర్ధన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.